హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే కొబ్బరి లడ్లు ఎలా చేయాలో చూద్దాము. ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి లడ్డు నేను చెప్పే ప్రాసెస్ చూస్తే ఇంత ఈజీనా అనిపిస్తుంది చూడండి. ఫస్ట్లో నేనైతే కొబ్బరిని తురుముకునేదాన్ని. అది చాలా టైం టేకింగ్ అనేసి ముందుగా కొబ్బరి కుడకలు తీసుకొచ్చి ఒక రోజంతా ఎండలో పెట్టేసి ఇదిగో చూడండి చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కలుగా చేసి నేనైతే మిక్సీలో వేసేస్తున్నాను. మిక్సీ అనేది మనం కంటిన్యూగా పట్టకుండా చూడండి ఇలా చూస్తూ చూస్తూ ఒక 2-3 టైమ్స్ ఇలా ప్రెస్ చేశారంటే కనుక మనకు పొడి పొడిగా వస్తుంది. ఇలాగా ఇది ఓకే అనమాట మనకిప్పుడు. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. అది కొబ్బరి అనేది కొంచెం పచ్చివాసన అనేది పోవడానికి అనమాట. ఇలా నెయ్యి వేసేసుకొని నేనైతే కొంచెం అది పొడి పొడిగా ఇంకా కొంచెం మంచి టేస్టీగా అయ్యే వరకు నేను మిక్సీ పట్టుకున్నాను కదా, ఆ మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని అయితే ఇందులో వేస్తున్నాను చూడండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసి మనం ఇది కొబ్బరి అనేది మరీ మాడిపోకుండా కొంచెం మంచి ఫ్లేవర్ కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు అయితే ఇలా మనమైతే ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను కొంచెం అయితే కొంతసేపు తర్వాత చూపిస్తున్నాను. కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది కదా, మనకు ఇది కొంచెం క్రిస్పీగా ఇలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదైతే ఫ్రై అయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేనైతే 1.5 కప్ కొబ్బరి తురుముకి 1 కప్ అయితే బెల్లం వేస్తున్నాను. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక 1.5 కప్కి 1.5 కప్ బెల్లం కూడా వేసుకోవచ్చు. అది మీ స్వీట్నెస్కి తగ్గట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత రెండింటిని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అనమాట. యాక్చువల్లీ నేను ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని ఒక హ్యాండ్తో ఇలా చేస్తున్నాను కాబట్టి మీకు కరెక్ట్గా కలపడం చూపించలేకపోతున్నాను, సారీ. స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లం అనేది మనం ఇప్పుడు కరిగే వరకు మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. బెల్లం అనేది మనకు దానికి హీట్ తగులుతూ ఉంటే ఆటోమేటిక్గా మెల్ట్ అవుతూ ఉంది. మనకి ఇలా కొంచెం ఇలా కనిపిస్తుంది కదా, కొంచెం హీట్ తగిలిన తర్వాత అది ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది మనకు. ఇలా కొంచెం సేపు అయితే కలుపుతూ ఉండాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ బెల్లం అనేది అయితే మెల్ట్ అయిపోయింది. కొంచెం బెల్లం అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత కావాలి అంటే నెయ్యి కనుక వేసుకొని కొంచెం ఇలా మొత్తం మళ్ళీ కలిపేసి ఇలాచీ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే దించేసేయండి. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే నేను ఫస్ట్ కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డు అనేది అయితే కట్టేసాను అనమాట. చేతులు అయితే ఫుల్గా రెడ్గా అయిపోయాయి. పర్లేదు, అది కొంచెం పక్కన పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాతనే మీరైతే లడ్లు చేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత మీకు ఏ సైజు లడ్లు కావాలి అంటే కనుక ఆ సైజులో లడ్డు అయితే చేసేసుకోండి. చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి. టేస్ట్ అయితే ఏ మాత్రం తగ్గదు, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.